హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనము పూర్ణం బూరెలు చేసుకోబోతున్నాము. పూర్ణం బూరెలు అనేది మనము వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ప్రసాదంలాగా కంపల్సరిగా పెడతాము. వరలక్ష్మి వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరూ బూరెలు అనేది అమ్మవారికి ప్రసాదంలాగా ఖచ్చితంగా పెడతారండి. సో ఆ రోజు మనం హడావిడిగా ప్రసాదాలు చాలా చేస్తాం కదా, 9 ప్రసాదాలు చేస్తామన్నమాట. సో అంత ప్రసాదాలు చేయడంలో మనకు టైం సెట్ అవ్వదు. ఇలా ఈజీగా సింపుల్‌గా చేసుకోండి. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. చాలా త్వరగా అయిపోతుందండి ఇలా నేను చెప్పినట్టు చేస్తే. సో ఇదేంటంటే రోలు లేకుండా ప్లస్ మిక్సీ లేకుండా బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను క్లియర్‌గా చెప్పానండి. సో ఈ వీడియో ఫుల్‌గా చూడండి. ప్రాసెస్ అనేది నీట్‌గా అర్థమవుతుంది. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్‌కి ఈ వీడియో వెళ్ళి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు రైస్ అనేది తీసుకొని అది దోస పిండికనమాట. హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. ఈజీగా అయిపోతుందని పొట్టు లేని మినపప్పు తీసుకుంటున్నాను అనమాట. మీరు పొట్టు ఉన్నదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఒక గ్లాసు శనగబ్యాళ్ళు తీసుకుంటున్నాను. నైటే నానబెట్టుకోవాలి. ఇవన్నీ మార్నింగ్‌కి బాగా నానతాయి అన్నమాట. సో ఇవన్నీ 2 టైమ్స్ కడుక్కొని రైసు, మినపప్పు, శనగపప్పు ఈ 3 నైట్ నీట్‌గా కడుక్కొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేసేసరికి బాగా నానతాయి. శనగపప్పు కూడా నైట్ ఎందుకు నానబెట్టుకుంటామంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది మార్నింగ్ అనేది. చూడండి మెత్తగా ఉబ్బాయన్నమాట ఇట్లా. సో ఆ మినపప్పు అనేది పప్పు కుక్కర్‌లో ఏసుకొని ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ ఏసుకోండి. 2 గ్లాసులు వాటర్ ఏసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ అనేది పొంగు రాకుండా ఫ్రెండ్స్. సో పొంగు రాకుండా ఆయిల్ ఏసుకొని పప్పు కుక్కర్ అనేది గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకోండి. సో పప్పు కుక్కర్‌లో వేసుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా 4 విజిల్లకు ఉడికిపోతుంది. తర్వాత మనం అంతులోపల విజిల్ వచ్చే లోపల మనం దోసపిండి పట్టుకుందాము. ఈ దోసపిండికి నానబెట్టుకున్న బియ్యము, మినపప్పు అనేది నీట్‌గా కడుక్కొని వాటర్ లేకుండా తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ అనేది ఎక్కువ వాటర్ వేసుకొని పట్టుకుంటే జోరుగా అవుతుంది పిండి అనేది. సో అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకోండి. కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది. అదేవిధంగా కొంచెం బరకగా కూడా ఉండాలి ఫ్రెండ్స్. మరీ మెత్తగా లేకుండా బరకగా ఉంటే మన పూర్ణం బూరెలు అనేది కొంచెం క్రిస్పీగా అంటే రవ్వ రవ్వలాగా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. సో ఇలా మిక్సీ పట్టుకున్న దోసపిండి మొత్తము బౌల్లోకి సిప్ చేసుకొని చూడండి కొంచెం బరకగా అలా పట్టుకోవాలి. అంతలోపల మనకు పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి మెత్తగా ఉడికిపోయిందనమాట. మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మెత్తగా ఉడికిందని. దీంట్లో ఉన్న వాటరు మనము సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మేము రసం చేస్తాం ఫ్రెండ్స్. ఈ రసం మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రసం ఎలా చేయాలనేది వీడియో చేసి పెడతాను. సో రసం చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేస్తానంటే నేను కంపల్సరీగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పప్పు మొత్తము వాటర్ తీసిన తర్వాత ఇలా గట్టిగా అయింది కదా. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మనం పప్పు ఎలా అయితే ఎనుపుకుంటామో అలా ఎనుపుకోవాలన్నమాట. మెత్తగా ఎనుగుతుంది. ఎందుకంటే నైట్ నానబెట్టాము, మళ్ళీ మార్నింగ్ 4 విజిల్స్ రానిచ్చాము కదా, కంపల్సరీగా మెత్తగా ఉడకడం వల్ల మీకు ఎనుగుతుందన్నమాట బాగా. అందువల్లనే మనం నైట్ నానబెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో ఇలా మొత్తం పప్పంతా ఎనుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ శనగబ్యాళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి. చక్కెర కన్నా బెల్లం టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. బెల్లం యూజ్ చేయండి, మంచిది కూడా హెల్త్‌కి. ఒక గ్లాసు కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కానీ గ్లాసు ఒకటికి ఒకటి బాగా కరెక్ట్ సరిపోతుందన్నమాట. అది మీ ఇష్టము. ఇలా గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా దగ్గరకొచ్చే విధంగా కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. మూత మూసి ఓపెన్ చేసి కలబెడుతూ ఉండాలి ఒక 10
మినిట్స్. తర్వాత నేను యాలకులు అనేది కొంచెం షుగర్ ఏసి మిక్సీ పట్టుకున్నాను. యాలకులు ఒక్కటైతే మిక్సీ సరిగ్గా ఆడవు కదా! అందువల్ల అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్లు ఏసుకున్నాను. ఇలా మొత్తము ఈ యాలకుల పొడి అనేది మొత్తం పూర్ణానికంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగా అవుతుంది గదా! ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్యాస్ ఆఫ్ జేసి ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనం రౌండ్‌లు చేసుకోవడానికి వస్తదనమాట. ఇంత వేం సరిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టుకోండి. తర్వాత మనం దోస పిండిలో ఒక టేబుల్ స్పూను షుగర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. షుగర్ అనేది మనకు చప్పగా లేకుండా స్వీట్‌నెస్ వస్తుందనమాట. చూడండి ఎలా పూర్ణం అనేది ఫ్యాన్ కింద పెట్టడం వల్ల మనకు బాల్స్ వచ్చాయి చూడండి. గట్టిగా అయ్యి ఇలా బాల్స్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. చల్లగా అవుతుంది. మనకి ఈజీగా ఉంటుందనమాట ఫ్యాన్ కింద పెట్టుకుంటే. బాల్స్ అనేది చిన్నగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దోస పిండిలో కలిపి వేయడం వల్ల మనకు ఉబ్బుతాయి గదా! సో, ఉబ్బేసరికి కొంచెం లావొస్తాయి. మనం ముందే లావుగా వేసి పెట్టుకున్నాము అంటే అంటే ఇంకా మరీ బాల్స్ లాగా వస్తాయి. అట్లా బావుండదు. చూడండి, నేను చూపిచ్చే విధంగా స్పూన్ సహాయంతో ఇలా వేసుకోండి. ఆయిలు వేడయిన తర్వాత ఆయిల్‌లో 1 బై 1 అన్నీ వేసుకోవాలి. మనము రౌండ్స్ చేసుకున్న పూర్ణం బూరెలన్నీ. ఇలా వేసుకోవడం వల్ల మీకు పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో, ఇలా 1 బై 1 అన్ని పూర్ణాలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కొంచెం పచ్చిపిండి వెళ్ళిన తర్వాత మీరు తిప్పుకోండి. వేస్తానే వెంటనే తిప్పుకుంటే మీకు పిండి అనేది ఇరిగిపోతుందనమాట. కొంచెము కాలిన తర్వాత తిప్పుకోవడమే. చూడండి ఎలా గోల్డెన్ కలర్ వచ్చాయో. ఇలా వచ్చాయంటే తీసేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్ట్ బావుంటాయి. అసలు ఆయిల్ అనేదే పీల్చవు. మీరు చాలామంది వంట సోడా వేస్తారు. వంట సోడా వేయడం వల్ల ఆయిల్ పీలుస్తాయి ఫ్రెండ్స్. వంట సోడా అనేదే వేయొద్దు దోస పిండిలో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ప్లస్ మీకు త్వరగా పనైపోతుంది. ఇగ బూరెలంటే అమ్మో! పప్పు ఉడకబెట్టాలి, దోస పిండి పట్టాలి, చెయ్యాలి అన్నంత టెన్షన్ లేకుండా ఉంటుందనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ బావుంటుంది. మీకు ఎక్కువ పని అయిపోతుంది. ఈజీగా ఉంటాయన్నమాట. చూడండి, నేను ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను ఎలా ఉంటాయనేది. చూడండి, రౌండ్‌గా వచ్చాయి. ఇలా రౌండ్‌గా రావాలంటే స్పూన్‌తో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మీకు రౌండ్‌గా వస్తాయి. చేతో అయితే పిండి అనేది పక్కకు పోతుంది. చూడండి, లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా ఎలా ఉందో. పిండి పైన కూడా తిక్కుగా లేదు చూడండి. దోస పిండి అనేది కరెక్ట్‌గా సరిపోయింది. సో, సో ఇలా మీరు చేసుకోవడం వల్ల మీకు పూర్ణం అనేది బయటికి రాకుండా పైన దోస పిండి అనేది తిక్కువ లేకుండా ఉంటుంది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.